ఆ రాగం ఎంపిక మొదలుకొని అవును. అది మీకు సహజంగా ఐ థింక్ వాతావరణం మరి అలా కటాక్షం వచ్చేసిందో అర్థం కావట్లేదు శ్రీలత గారు. మీకు అంటే ఈ ఫ్లో ఉంటుంది. రాగంలో చేయాలని నేను అనుకోనండి. బట్ ఐ గోయింగ్ టు దట్ సిచ్యువేషన్. ఆ హీరోయిన్ లోపలికి, ఆ హీరో లోపలికి వాళ్ళే నేనైతే ఎలా రియాక్ట్ అవుతాను అన్నదే సాంగ్. సో అలా అక్కడి నుంచి దేర్ వాస్ నో లుకింగ్ బ్యాక్ అని చెప్పచ్చా? నో కష్టాలు లుకింగ్ బ్యాక్ పడ్డారా? అండి, డెఫినెట్లీ. ఆ తర్వాత ఏం జరిగింది, అదంతా అయిపోయింది. మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు ఆ రికార్డింగ్కి, చిరంజీవి గారితో సహా. అసలు ఎలా చేస్తుంది చిన్న ఇండస్ట్రీ తరలొచ్చింది అని చెప్పాలి ఒక మాటలో. రజనీకాంత్ గారు మొత్తం బాబా 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 మొత్తం అసలు అసలు ఒక చిన్నపిల్ల చేస్తుందంటే ఎందుకు వీళ్ళందరూ వచ్చారు, నేను ఎలా చూస్తున్నా ఏం పట్టించుకోలేదు నేను. మొత్తం ఇంకా ఫోటో ఉంది, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. మొన్న ప్రభు గారు ఇచ్చారు నాకు, రిపోర్టర్ ప్రభు గారు. సో ఆయన ఉన్నారు అప్పుడు. సో చేస్తుంటే ఆ తర్వాత ఆయనకేమో వినపడి, ఏది ఇది శ్రీలేఖ కంపోజ్ చేయట్లేదు, కీరవాణిగా ఇంట్లో తను చేస్తుంటే అక్కడికి వచ్చి ఊరికే టక్ 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 అని పాడేస్తుంది అని. అలాంటి ఒక టాకు గురుగారి చెవిలో పడింది. పెడితే ఆయనకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ అంటారు కదా, అలాగే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఎమర్జెన్సీ కాన్ఫరెన్స్ విజయవాడలో ఏర్పాటు చేశారు. విజయవాడలో హోటల్లో మళ్ళీ ఒక పెద్ద దీవాను, నేను మధ్యలో హార్మోని పెట్టి గురుగారు అక్కడ కూర్చుని అసలు సంబంధం లేని సిచ్యువేషన్స్ చెప్పి ఇప్పుడు వినండి టక 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 ఆయన చెప్పడం, నేను కంపోజ్ చేయడం, చెప్పడం, కంపోజ్ చేసింది. ఇంకొకసారి నాకు ఇలా వినపడకూడదు. సో షీఈస్ టాలెంటెడ్ అని. సో ఇప్పుడు చెప్తాను, అంత నమ్మకం పెట్టుకున్నారు నా మీద అసలు. అది ఇప్పుడు చెప్తున్నాను మీకు వన్స్ అగైన్ మందల వైపు నుంచి హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో బాబోయ్, ఇది హ్యాపీ బర్త్డే అనమాట. సో బా, సో అలా స్టార్ట్ అయింది. సో అదే సినిమాలో, సో ఓకే డ్యూయట్లు చేయడం అదంతా ఓకే. అదే సినిమాలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కని పెంచిన ఒక పిల్లలు వాళ్ళని అనాథగా వదిలేస్తే దాసరి గారు ఒక అమ్మా నాన్నలుగా జనాలకి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తల్లి జాగ్రత్త, పగలు రేయి కలలు కని 10 నెలలు మోసుకొని పెంచిన బంధాలే పేగు బంధాలే ఇలా మనకి ఈ రోజున శాపాలుగా మిగిలితే ఏం చేయాలి? కన్న పిల్లలే మనల్ని విసిరేస్తే అలాంటి ఒక సిచ్యువేషన్ నేను కంపోజ్ చేయడం, కీరవాణి గారు వాళ్ళ ఫాదర్ రాయడం, కీరవాణి గారు పాడడం ఆ పాట. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, అంత చిన్నపిల్లని అంత మెచ్యూర్డ్గా నేను ఎలా ఆలోచించగలిగాను, ఎలా కంపోజ్ చేశాను. అందుకనే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే పరిపక్వంగా ఉన్నాయి ట్యూన్స్ చాలా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తండ్రి జాగ్రత్త, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కన్న తల్లి జాగ్రత్త, పగలు రేయి కలలు కని 10 నెలలు మోసికని పెంచుకున్న బంధాలే నీ మెడ కురి బంధాలే, కడుపే కురివిగా బ్రతుకే చితిగా కాలిపోకు జాగ్రత్త జాగ్రత్త. ఆ ల్యాండింగ్స్ చూసారు, అంటే నచ్చ చెప్తున్నట్టు బీ కేర్ఫుల్ అని చెప్తున్నట్టు అవన్నీ మీకే తట్టాయి. అది అది అమేజింగ్ థింగ్. అంటే అంత చిన్న వయసులో కూడా గాడ్స్ గ్రేస్ అండి, గాడ్స్ గ్రేస్ పలికించింది అంతే. శ్రీలేఖ గారు మొత్తం తెలుగులో ఎక్కువ చేశారు మీరు? తెలుగులో ఎక్కువ చేశానండి, తెలుగు అండ్ కన్నడలో 2 చేశాను, మలయాళంలో 2 చేశాను, తమిళ్లో 2 చేశాను, హిందీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 మూవీస్ చేశాను. హైయెస్ట్ పాయింట్ అంటే మీరు ఎక్కువ చాక్లెట్లు ఎప్పుడు కొనుక్కున్నారు? చిన్నప్పుడే, తర్వాత అది కాదు ఏంటి ఎక్కువ డబ్బులు ఎప్పుడు వచ్చి ఉంటాయి మీకు? ఏ సినిమాకి మీరు పీక్ అని యువర్ కన్సిడర్? బిగినింగ్ డేస్ లో చాక్లెట్ లెవెల్లో ఉంది నా మైండ్. ఆ తర్వాత నేను చాక్లెట్ లెవెల్ మారిపోయింది. కార్లు అయిపోయాయి? కార్లు కాదు, ఎన్ని బట్టలు వస్తాయి. బట్టలు అది యూనివర్సల్. అది నాకు ఇవాళ ఒక 10 జతలు కొంటే రేపటికి పరగడిపోయి ఏమీ లేవు వేసుకోవడానికి. ఇప్పటికి అదే సిచ్యువేషన్, రోజు కొత్త డ్రెస్. స్త్రీ అంతే అంతే కదా, ప్రతి స్త్రీకి అంతే. కరెక్ట్. వాట్ వాస్ ద పీక్ ఆఫ్ యువర్, మీ దృష్టిలో మీ మొత్తం మ్యూజిక్ జర్నీలో ఇంతవరకు? రెమ్యూనరేషన్ పరంగా కావచ్చు, సక్సెస్ కావచ్చు, వాట్ ఎవర్. తాజ్ మహల్ కాదు, సక్సెస్ తాజ్ మహలే డెఫినెట్ గా. ఇట్స్ 3rd మూవీ నాది. సో నాన్నగారు అయిన తర్వాత తమిళ్లో హీరో విజయ్ సినిమా చేశాను, నాళే తీర్పు. దానికి ఆయన 50,000 చెక్ ఇచ్చారు అదే సంవత్సరం. 25 నుంచి 50 అంటే నెక్స్ట్ 1 లాక్ ఇచ్చారు. ఇంకా తర్వాత నుంచి గుర్తులేదు నాకు ఎంత ఇచ్చారు. బట్ ఎలా శ్రీలేఖ గారు ఇవన్నీ మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే? లేదు, నేను చెప్పేది ఎవరికైనా నేనే బడ్జెట్ ఇన్ని లాక్స్ అవుతుంది, నాకు కావాల్సింది నాకు కావాలంతే. నాకు 50,000 కావాలంటే 50,000 కావాలి. ఎన్నోసార్లు గొడవలు జరిపినాయి నాకు రామనాయుడు గారికి, ఎన్నో వారాలు మాట్లాడుకోలే.
అయినా పర్లే, నో కాంప్రమైజ్. అప్పుడు ఏం చిత్ర గారు బాలుగారు కావాలంటే చిత్ర గారే బాలుగారే కావాలి నాకు. సార్ ఏం చెప్పేవారు? వద్దబ్బా వీళ్ళతో నేను పాటు లేదు లేదు, నేను అసలు నేను ఇంత బడ్జెట్ అయితే కుదరకపోతే మానేయండి సార్, నేను చేయను, నాకు కావాల్సిందే. నేనేమన్నా నాకేమని అడుగుతున్నానా, మీ పాట కోసమే కదా ఇమ్మని అడుగుతున్నా, ఇట్లా అనమాట. సో ఆయనతో వాదన. సో 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కాంప్రమైజ్, సరే ఇవ్వండి ఆయనకి ఆవిడ కావాల్సింది. సో అట్లా సూపర్. అయితే చాలా క్లారిటీతో పుట్టారు మీరు. చాలా క్లారిటీ, చాలా క్లారిటీ. అండ్ నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్. ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక 100 సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైజ్, మూవీ వైజ్. 25 ఫిల్మ్సా మీరు? లేదండి, 80 అవుతున్నాయి, ఆల్మోస్ట్ 80, మోర్ దెన్ 80. 80 సినిమాలు తక్కువే, బట్ వెరీ సెలెక్టివ్. 80 సినిమాలు చాలా 80 సినిమాలు, 4000 పాటలు యాజ్ అ సింగర్. మోస్ట్ అమేజింగ్. 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియానిటీ, క్రిస్టియన్ ఫీల్డ్. వావ్, డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్స్. క్రిస్టియన్ సాంగ్స్, హైయెస్ట్ సాంగ్స్ పాడి. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం మీకేమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే? ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉండడం? డెఫినెట్గా ప్రతిదీ కూడా అమ్మాయి, నాది ఏం లేదు, ఐఎమ్ ఓన్లీ ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. సో చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు, ఎప్పుడు లేదు, అవసరం కూడా లేదు. బహుశా మీరు 12 ఏళ్లకి ఇండస్ట్రీకి వచ్చేసారంటే అవసరం లేదు, అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు, బట్ నేర్చుకుంటే బాగుండేమో, బట్ ఐ డోంట్ నో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు? ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు డౌట్, ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకి? చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో. కాదు, ఈ జనరేషన్లో ఎవరున్నారు మీకు తెలియదు? ఒకళ్ళిద్దరు చిన్న, అంటే 1-2 సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మీరు చేసినంత సక్సెస్ఫుల్ గా, కమర్షియల్ గా కాదు. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మేబీ అన్ని రకాలుగానే తట్టుకోవడం కష్టం కదా. అన్ని రకాలుగాను అంటే డామినేషనా, లేకపోతే ఎవరికి అసలు తలంపు రాదా ఆలోచన? డామినేషన్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం చేసేసుకుని మనం వినడం వేరు, కమర్షియల్ మ్యూజిక్ వేరు, దానికి వైరల్ నచ్చేలా చేయాలని వేరు. అవును అవును, అది డిఫరెంట్. ఇది ఎందుకంటే మీరు చేసిన పాటలు అన్నీ కూడా కమర్షియల్ వాల్యూ, బ్యూటిఫుల్ గా. కమర్షియల్ లేదని నేను చేయను, అసలు ఏ ట్యూన్ చేయను. ఈవెన్ నా మూవీ ఫ్లాప్ అయినా కానీ పాట రికార్డ్. సో నేను అది డెఫినెట్లీ ఐ మేక్ షూర్ దట్. సో అది ఉంటుంది. అండ్ ప్లస్ టైమింగ్స్, ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ ఉండవు, అదొక ఇష్యూ. సో అదొక ఇష్యూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ ఏముంది, మనమే పెట్టుకునేవి కదా. ఎలాగో నేను పొద్దునుంచి 9 to 9 వర్క్ చేస్తా, 9 o'clock నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు కదా. అలాగే అమ్మ వెళ్ళిపోమ్మా అంటారు, అది అంతే కాదు కదా, అది కుదరదు. అది ఎప్పుడు కుదురుద్ది? మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత కుదురుద్ది, నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్. సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగుల్ ఏం లేదు, నాకు ఇష్టం. నాకు 2 వరకు, 3 వరకు, 4 వరకు చేసి మళ్ళీ 7 o'clock రికార్డింగ్కి వచ్చేసేదాన్ని. ఇంట్లో ఉన్న అయ్యే ఆలోచనలు, ఇప్పుడు ఏంటి 2వ బీజం ఎలా చేయాలి, లేకపోతే ఫ్లూట్ బిట్ ఎలా, ఇవే తిరుగుతుంటాయి. నాకు ఇంకో ప్రపంచం లేదు కదా, ఇదే ప్రపంచం.